తరం అనేది పాత తరం మాత్రమే పీర్ల పండుగని తమదిగా ఓన్ చేసుకొని నడుస్తూ వచ్చింది. ఈ పీర్ల పండుగని అటు కట్టర్ ముస్లింలు వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే హిందుత్వ హిందూ మతం పాటిస్తున్నటువంటి ఉన్మాదులు గూడా దాన్ని వ్యతిరేకిస్తుంటారు. నిన్ననే ఒక ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ వచ్చింది. పీర్ల పండుగని వ్యతిరేకించండి అని జెప్పి కొంతమంది పోస్ట్ పెట్టిర్రు. అరే! మనమేమో వంతెనలు నిర్మించుకుంటూ పోదామని జెప్పి హిందూ, ముస్లింల మధ్యన వాళ్ళు కుట్రలు పెట్టి చేసి ఆ విషం కక్కే పని చేస్తా ఉంటే, మనం ఆ మత సామరస్యాన్ని హైదరాబాద్‌కు కుతుబ్ షాహీల నుంచి ఉన్నటువంటి గంగా జమున తహజీబ్‌ని ఖాయంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటే, వాళ్ళు విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక ఆహ్, మనం మూలమలుపులో ఉన్నాము. ఇప్పుడు మనము మన సంస్కృతిని, గంగా జమున తహజీబ్‌ని కాపాడుకోనట్టయితే భవిష్యత్తులో ఆహ్, విషం జిమ్మే వాళ్ళే ఉంటారు తప్ప, ఈ వంతెనలు నిర్మించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇయ్యాల చేస్తున్నది గాదు. నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 1890కి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే బతికున్న కాలమంతా గూడా ఆయన ప్రతి ఏటా పూణేలో పీర్ల పండుగని ఘనంగా నిర్వహించేవాడు. 1894 నుంచి 94, 95 ఆ కాలంలో బాలగంగాధర తిలక్ అప్పటి వరకు హిందూ, ముస్లిం సమైక్యతతోటి పీర్ల పండుగ చేసుకునే వాళ్ళందరినీ కూర్చుండబెట్టి, పీర్ల పండుగ మన పండుగ గాదు. మీరు ఆ పీర్లు ఎత్తుకోవద్దు. మన పండుగ వినాయక చవితి. మనం వినాయక చవితి అట్లనే ఆహ్, శివాజీ ఉత్సవాలు. ఈ శివాజీ ఉత్సవాలు మళ్ళంటే వినాయక చవితి ఉత్సవాల పేరిట సమైక్యవాదంతోటి, మత సామరస్యంతోటి ఉన్న వాళ్ళందరినీ గూడా విడగొట్టి హిందుత్వ ఫోల్డ్‌లోకి తీసుకొచ్చి దాన్నే దేశభక్తిగా ప్రచారం జేసి, విషపు బీజాలు ఆనాడు నాటిండు. ఆ విషపు బీజాలే ఇయాల చెట్లుగా పెరిగి సావర్కర్ రూపంలో గావచ్చు, ఆ పూణే నగరానికి సంబంధించిన వాళ్ళ ఇదంతా నిజానికి పూణే నగరంలో మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు చాలామంది మీద దాడులు జరిగినాయి. ఎవరి మీద దాడులు జరిగినాయి? బ్రాహ్మణుల మీద జరిగినాయి. అంటే ఆ మత విషపు బీజాలు నాటిన దానికి వాళ్ళే బలయ్యిర్రు. ఎవరైతే ఆ విషపు బీజాలు నాటినరో దానికి వాళ్ళే బలయ్యిర్రు. ఇప్పుడు గూడా ఆ విషపు బీజాలు ఎవరు నాటుతుర్రో వాళ్ళే దానికి బలయ్యే ప్రమాదం ఉంది గాబట్టి, వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆహ్, మత సామరస్యాన్ని, హిందూ, ముస్లిం సమైక్యతకు కృషి చేయాలని జెప్పి కోరుకుంటూ, దానిలో భాగంగా ఇయాల ఈ రవీంద్ర భారతి మీ ఆడిటోరియంలో అక్షరాల అలావ ఆడడానికి వచ్చిన మీ అందరికీ క్షణార్థులు చెప్తూ, ఈ మాటలు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన నెలపొడుపు సాంస్కృతిక వేదికకు, అలైబలై కౌల వేదికకు, మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాలు.